హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదా, సండే రోజు మీరు మీ ఇళ్ళల్లో ఏమేమి స్పెషల్ చేసుకున్నారు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈరోజు సండేకి మేమేం చేసుకున్నామనేది ఒక వ్లాగ్ లాగా తీసానండి. దీన్ని మీరు చూసి మా సండే వ్లాగ్ ఎలాగుందో కూడా చెప్పండి. అలాగే ఇంకా ఈరోజు మా వారు ఫిష్ తీసుకొచ్చారండి. ఫిష్ తీసుకొచ్చి ఇంకా దాన్ని క్లీన్ చేసి అవన్నీ సరి చేసుకొని పులుసు తీసుకొని ఇవన్నీ చేసుకోవడానికి బాగా టైం పట్టింది. ఇద్దరు మనుషులైనా కూడా నలుగురు మనుషులైనా సరే పనే కదా. కాకపోతే ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నారనుకోండి ఇంకొంచెం క్వాంటిటీ పెంచుతాం అంతే. మరి ఎంతమంది ఉన్నా చేసే పని మాత్రం ఒకటే కదా. అలాగా ఇంకా ఈరోజు ఎలా సాగిందనే దానికి నేను ఇది వీడియో చేశాను. ఇంక ఈరోజు స్టిచ్చింగ్ పక్కన పెట్టేశానండి. ఒకరోజు ఇంకా ఈ పనులే సరిపోతాయి కదా అని ఇంక ఇవి క్లీనింగు అవి చేసుకోవడం. ఆ తర్వాత ఈరోజు ఇంకా స్పెషల్గా సంగటి చేయమన్నారు. సరే చేపల పులుసు సంగటి బాగుంటుంది అని చెప్పి ఇంక సరే సంగటి కూడా చేసుకున్నాము. వారంలో ఒకసారైనా సంగటి చేసుకోవాలని అనుకున్నాము. ఈ సంగటి మధ్యాహ్నం తినేసి ఇంకాస్త మిగిలేలాగా కొద్దిగా ఎక్కువ చేసుకుంటాను. అదేంటంటే నైట్కి అందులో నీళ్ళు పోసి పెట్టేస్తే పొద్దున్న మజ్జిగ ఆనియన్స్ వేసుకొని అంబల్లాగా తాగేస్తాము. తలా 2 గ్లాసులు తాగామనుకోండి పొద్దుట టిఫిన్ అయిపోతుంది. అంటే ఈరోజు ఆ సంగటి రేపొద్దునకి అదే టిఫిన్. అసలు చాలా కడుపు నిండాగా ఉంటుంది, ఆకలి అనిపించదు. అందులో హెల్త్కి కూడా చాలా మంచిది కదా రాగి సంగటి. ఇంకా వచ్చి కడుపు చల్లగా కూడా ఉంటుంది, మజ్జిగ వేసుకుంటాం కాబట్టి ఈ ఎండలకి చలువ కూడా చేస్తుంది. అట్లా ఇంకా అదే చూడండి, బియ్యం కడిగి ఆ నీళ్ళని నేను వేస్ట్ చేయను, వాటిల్ని మొక్కలకు పోసేస్తూ ఉంటాను. బియ్యము పప్పు ఇలాంటివి ఏం కడిగినా సరే మొక్కల్లో పోసేస్తాను. అది వచ్చి బలంగా ఉంటుంది కదా మొక్కలకని. ఇంకా ఒక రౌండు పాత్రలు కూడా కడిగేసానండి. అంటే ఈరోజు సండే 3 టైమ్స్ కడుగుతాను. పొద్దున్న టిఫిన్ తినిన తర్వాత వంట చేస్తూనే క్లీన్ చేసేస్తానండి. ఒకేసారి 2 పనులు అయిపోతాయి. అంటే సపరేట్గా దానికోసం అక్కడ నిలబడాల్సిన పని లేదు కదా. వంట పని జరుగుతూ ఉంటుంది, ఈ లోపల ఈ క్లీనింగ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ తినిన తర్వాత ఇంకొకసారి కడుక్కుంటాను. నైట్ మొత్తం క్లీన్ చేసేసుకొని వంట స్టవ్ ఆ గట్టు అవన్నీ కూడా పూర్తిగా క్లీన్ చేసేస్తాను. ఇంకా అంతే. ఇంకా ఆ రోజు పని అంటే సండే రోజు మాత్రం కొంచెం పని ఎక్కువగా ఉంటుంది మిగతా రోజులతో పోల్చుకుంటే. ఇంకా వచ్చి తలా 2 ముద్దలు చేసుకున్నాము సంగటి. ఏదో డైలాగ్ చెప్తారు కదా, ఎంత ఉందంటే ఎంత ఉంటే అంతే, ఇద్దరికే కదా సమానంగా అంతేగా అన్నట్టుగా మా ఇద్దరమే కాబట్టి ఎంత ఉన్నా అంతా మా ఇద్దరి సగం సగమే. మిగిలిన తరిగిన ఏదైనా సరే మా ఇద్దరికే సగం సగం సగమే చేసుకోవాలి అంతే కదా. అట్లా హ్యాపీగా ఉంటున్నాము. ఇంకా ఇలాంటివి చేసుకున్నప్పుడు పిల్లలు గుర్తుకొస్తారు, కానీ బాధపడకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఒక మంచి స్థానంలో ఎదగడానికి ఒకళ్ళు మంచి స్థానంలో ఉన్నారు, ఇంకొకళ్ళు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా. మనం బాధపడకూడదు. ఎందుకంటే చిన్నమ్మాయి హాస్టల్, అదే మంచి హాస్టల్, ఫుడ్ అంతా కూడా మంచిగానే ఉంటుంది, క్వాలిటీ ఫుడ్డే ఉంటుంది. క్వాలిటీగా ఆ ఫుడ్ విషయంలో అసలు ఏ ప్రాబ్లం లేదు, అమ్మాయికి మంచి ఆహారమే పెడతారు అక్కడ. ఇంకా పెద్దమ్మాయి అంటే అక్కడ ఆమె చేసుకొని తినాలి, అదొకటి పర్వాలేదు. కానీ తను చేసుకోలేనప్పుడు బయట అయినా తెచ్చుకొని తింటుంది. బయట తిన్నా కూడా అక్కడ ఇంకా క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది కదా, మంచి టేస్టు క్వాలిటీ ఇలాంటివి బాగా దొరుకుతాయి అక్కడ జపాన్లో. కాబట్టి పిల్లలకి ఆహారపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని వాళ్ళు అక్కడ తింటున్నారు అనేది నాకు ఒక సంతోషం ఇస్తూ ఉంటుంది. ఇంకా మన పిల్లలు అలా ఉండడం మనకు హ్యాపీయే కదా. పాపం అక్కడ బాధపడుతున్నారేమో, తిండి సరిగా లేదేమో, ఇబ్బంది పడిపోతున్నారు అని అన్నప్పుడు మనకు మనసు కష్టంగా ఉంటుంది కదా.
నేను అలా అనుకోలేదు. వాళ్ళు హ్యాపీగా మంచి ఆహారంలోనే ఉన్నారు కదా, మంచి ఫుడ్డే వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి అది గాడ్ గిఫ్ట్ అని నేను అనుకుంటాను. భగవంతుడు అనుగ్రహమే కదా అన్నిటికీ. మనం ఏం చేస్తున్నామో మన పిల్లలకి అది తిరిగి వస్తుంది. అలా మా పిల్లలు అక్కడ ఇద్దరూ సంతోషంగానే భగవంతుడు అండలో బాగానే ఉన్నారు. కొందరు పిల్లలకి పాపం హాస్టల్ ఫుడ్ పడక హెల్త్ ఇష్యూస్ వచ్చి అది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. హాస్టల్లో ఇంట్లో ఫుడ్ లాగా ఉండదు కదా అని పిల్లలకి పడవ కొంతమందికి, సరిగ్గా తినరు కూడా పాపం. అలా పిల్లలు బాగా సిక్ అయిపోతారు. అట్లాగా ఉంటారని తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. అది భగవంతుడి దయ వల్ల మాకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అంతా దైవ నిర్ణయమే అని నేను అనుకుంటాను. దైవాన్ని స్మరిస్తూ ఉంటాను ప్రతి విషయంలోనూ. భగవంతుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, ఆయన మీదే నేను భారం వేసేసుకుంటూ ఉంటాను ఎక్కువగా. ఇలాగే నేను ఆలోచిస్తానండి. ఏదైనా సరే, ఏ సమస్య వచ్చినా సరే, సమస్య రాకపోయినా సరే భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఎటువంటి సమస్య రాదు, అన్నీ ఆయన మీదే భారం వేసేస్తున్నాను, ఆయనే చూసుకుంటాడు, ఆయన ఉన్నాడని నమ్ముతున్నాను కాబట్టి నాకు సమస్యలు యాడ్ నుంచి వస్తాయి, ఆయన చూసుకుంటాడు, నాకెందుకు, నేను ఎప్పుడు ధైర్యంగానే ఉండాలి అని అనుకొని అలాగే ఉంటానండి. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసినప్పుడు మాత్రమే భయం అనేది మనకు ఉంటుంది. ఏ తప్పు చేయనప్పుడు ధర్మం న్యాయంగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు నీకు అండగా భగవంతుడు ఉంటాడు. అదే కదా మనకు పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయి, కానీ వాళ్ళు ధర్మంగానే నడుచుకున్నారు. కానీ ఎవరు తోడున్నారు వాళ్ళకి? భగవంతుడు పక్కన ఉన్నాడు కాబట్టి కష్టాలన్నీ ఈజీగానే జరిగిపోయాయి వాళ్ళకి. దుర్యోధనుడికి కౌరవులకి భగవంతుడు ఏం తోడలేదు, కానీ వాళ్ళకి ఎక్కువగా సంపాదనవంతులుగా ఉన్నారు, కానీ తోడు ఉన్నాడు ఆ భగవంతుడు. కానీ ఎవరు నాశనం అయిపోయారు? వాళ్ళే నాశనం అయిపోయారు. భగవంతుడు తోడున్న వాళ్ళు ఎప్పటికీ ధర్మంగా నడుచుకుంటూ ఉంటే ఆయనే వాళ్ళని కాపాడుకుంటూ వస్తాడు. అంటే కష్టాలు అంటారా, మన కర్మఫలాన్ని మనం అనుభవించాల్సిందే కదా. అవి అనుభవించేటప్పుడు మనకు ఎటువంటి అవరోధాలు అపాయాలు కలగకుండా ధర్మంగా నడుచుకుంటుంటాం కాబట్టి భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. అదొక్కటే తెలుసుకోవాలండి. అదే నేను ఆలోచిస్తాను, నేను పాటించేది కూడా అదే. మా వారు రోజు భగవద్గీత చదువుతారు. అవి చదివినప్పుడు వింటూ ఉంటాను నేను. అవి విని బాగా తెలుసుకుంటూ ఉంటాను. ఇంకా ఇలా ఉంటుంది మాది. ఇంకొక మంచి వీడియోలో వేరే విషయాలు మాట్లాడుకుందాము. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము ఈ విధంగా ఈరోజు సండే రోజుని గడిపేసామండి. ఈ సండే ఎలాగుందో మీరు ఖచ్చితంగా చెప్పండి. మళ్ళీ అంటే మీకు నచ్చితే ఇలాగా వ్లాగ్స్ చేయడం నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నా వ్లాగ్స్ కింద. సరే, మీరు ఈ వీడియో మాత్రం చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. మీ బ్లెస్సింగ్స్, మీ కామెంట్స్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. మీ కామెంట్స్ నాకు బ్లెస్సింగ్స్, నాకు పుషప్ అంతే. కాబట్టి ప్రతి వీడియోకి మీరు కామెంట్ చేయండి. చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. అంటే తప్పేం లేదు కదండి, ఒక చిన్న కామెంట్ సంతోషపడడానికి. మనం ఒకరికి సంతోషాన్ని ఇచ్చామనుకోండి, తిరిగి అది మనకు ఇంకొక రూపంలో వస్తుంది. కాబట్టి ఏదైనా సరే, ఏది ఇస్తే అది రావడం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం ఫ్రెండ్స్ కదా, కాబట్టి కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సరే, ఈ వీడియో చూసి ఎలా ఉందో మాత్రం చెప్పండి. మరీ అడుగుతున్నాను, ఏమనుకోబాకండి.